ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్న క్రమంలో జపాన్లో తరచుగా వస్తూ ఉంటుంది, పెద్దగా భయపడాల్సిన పని లేదు. బికాజ్ మనం ప్రతిరోజు ఎర్త్క్వేక్ అప్డేట్ తీసుకుంటే జపాన్లో ఏదో ఒక చోట ఏదో ఒక ఐలాండ్లో ఒక చిన్న భూకంపం సంభవిస్తూనే ఉంటుంది. 2.0, 2.5, 3 తీవ్రతతో. కానీ ఈసారి రాబోయేది మాత్రం ఇలా ఉండదు. ఈసారి రాబోయేది మాత్రం ఒక భారీ విధ్వంసానికి దారితీస్తుంది. సునామీ వచ్చే అవకాశం ఉంది. 3 లక్షల మంది చనిపోతారని బాబా వంగా చెప్తున్నటువంటి ఆ యొక్క జోస్యానికి మరింతగా బలం చేకూర్చే విధంగా 96% ద డేంజరస్ ఎర్త్క్వేక్ ఎవర్ అనేటువంటి మాటలు ఏకంగా అక్కడ ప్రభుత్వమే చెప్తోంది. అటువంటి విధంగా అంచనా వేస్తున్నారు. చాలామంది మనం మాట్లాడినప్పుడు కూడా ఎన్జీఆర్ని ఆశ్రయించవచ్చు. ఎర్త్క్వేక్ సంబంధించి అక్కడే అధికారులు ఉంటూ ఉంటారు, రీసెర్చ్ అధికారులు ఉంటారు. వాళ్ళు చెప్తారంటే ఆ రీసెర్చ్ అధికారులు చెప్పే డేటాని మీకు చూపిస్తాను నేను. ఆ రీసెర్చ్ ఒకసారి ప్లే చేయండి పీసీఆర్ మళ్ళీ. ఆ రీసెర్చ్ అధికారులు చెప్పేటువంటి డేటాని మీకు ప్లే చేసి చూపిస్తున్నాను. జపాన్ ఎర్త్క్వేక్స్ 96%. చూడండి ఇక్కడ జపాన్ ఎర్త్క్వేక్స్, ఇది అఫీషియల్గా అధికారులు రిలీజ్ చేసినటువంటి డేటానే. 96% అని చెప్పి రెడ్ కలర్తో చాలా పెద్ద ఎత్తున భయాందోళనకు గురయ్యే విధంగా వారు చెప్తున్నారు. 24 గంటల పాటుగా అప్రమత్తంగా ఉండాలి. ఒక భారీ భూకంపం సంభవించే అవకాశం ఉంది. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఈ రకంగా వారంతా కూడా చెప్పడం జరిగింది. చూడండి అక్కడ కనిపిస్తోంది 96%. సో చాలామంది ఎన్జీఆర్ని ఆశ్రయిస్తే ఎన్జీఆర్ఏ చెప్తోంది, అక్కడ రీసెర్చ్ అధికారులు చెప్తారు, ఎర్త్క్వేక్ ఎక్స్పర్ట్స్ చెప్తారంటే ఆ ఎక్స్పర్ట్స్ రీసెర్చ్ అధికారులు అన్నీ చెప్పిందే ఈ డేటా. సో చాలా పక్కా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు ఆర్టీవీ షేర్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఆర్టీవీ పక్కా ఆధారాలు 1-2 సార్లు ధృవీకరించుకున్న తర్వాత ఈ వార్త మీకు చెప్తోంది. సో జపాన్లో బాబా వంగా జోస్యం నిజం కాబోతుందట. సో డెఫినెట్గా బాబా వంగా చెప్పిన దాంట్లో గతంలో కొన్ని సాధ్యాసాధ్యాలు ఉన్నాయి, సాధ్యపడనివి అలానే అసాధ్యమైనవి కూడా ఉన్నాయి. సో కానీ ఇప్పుడు జరిగేటువంటి జపాన్ పరిస్థితి మాత్రం కొంత బలాన్ని సమకూరుస్తోంది. బాబా వంగా జోస్యం 1945 క్యాలెండర్ 2 కూడా జపాన్లో ఒక భారీ భూకంపం రాబోతోంది, 3 లక్షల మంది మరణించబోతున్న దానికి చాలా బలమైనటువంటి ఒక వాదనని ఇస్తున్నట్టు కనబడుతోంది. సో ఒక డెఫినెట్గా ఇదొక భారీ విధ్వంసం అని చెప్పాలి. జపాన్లో ఈరోజు తెల్లవారుజామున కూడా సుమారుగా 5.5 రిక్టార్ స్కేల్పై నమోదైన నేపథ్యంలో ప్రస్తుతానికి మరింతగా ఇది బలాన్ని చేకూర్చుకొని మరింతగా ఎక్కువగా అయ్యే అవకాశం కూడా ఉంది. జూలై 5 కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈ కొన్ని గంటల్లోనే ఒక భారీ విధ్వంసం జరగబోతున్నటువంటి హెచ్చరికల్ని కూడా ఇక్కడ నేమ్ అంట ఆయన కామెంట్ చేశారు. అక్కడ ఎప్పుడు భూకంపాలు ఉంటాయి వాళ్ళు పట్టించుకోరు. ఎగ్జాక్ట్గా మీరు చెప్తుంది నేను అంటున్నాను, అక్కడ ఎప్పుడు భూకంపాలు ఉంటూనే ఉంటాయి. మనం రెగ్యులర్గా అక్కడ ఎర్త్క్వేక్స్ని గమనిస్తూ ఉంటే సో మీకున్న అనుమానాలు ఏంటో అక్కడ కామెంట్ చేయండి. డెఫినెట్గా దాని తాలూకా కొన్ని విషయాలు మీకు వెల్లడించే ప్రయత్నం నేను చేస్తాను. సో అక్కడ ఎప్పుడు భూకంపాలు ఉంటాయనేటువంటి వాదన నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. తరచుగా భూకంపాలు ఉంటాయి. ఐలాండ్స్లో 2.0, 2.5, 3.0 అటువంటి విధంగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈసారి వచ్చేది మాత్రం చాలా డేంజరస్ అని చెప్పి అక్కడి ప్రభుత్వాలు చెప్తున్నాయి. 96% భారీ అంటే అతిపెద్ద ఒక భూకంపం సంభవించే అవకాశం ఉంది అని చెప్పి అక్కడి ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. సో దానికి పెద్ద ఎత్తున బలాన్ని చేకూర్చే విధంగా ఈరోజు 5.5 తీవ్రతతో తొకారా ఐలాండ్ దగ్గర తత్సుగో దగ్గర ఈ యొక్క భారీ భూకంపం సంభవించింది. 10 కిలోమీటర్ల దగ్గర ఈ భూకంప కేంద్రం నమోదైంది. సో మీరు కామెంట్ చేయండి, మీకు అనుమానం ఏంటి? నిజంగానే బాబా వంగా జోస్యం నిజమవుతుంది అనుకుంటున్నారా? అట్ ద సేమ్ టైం యుగాంతం రావాలని కోరుకుంటున్నారని అడిగితే 50% మంది యుగాంతం రావాలని కోరుకుంటున్నారు. యుగాంతం రావాలని కోరుకుంటున్నారంటే 50% మంది. అంటే బేసిక్గా ఒకటి సామెత ఉంటుంది, చాలామంది చెప్తూ ఉంటారు, ఐఎమ్ వెయిటింగ్ అంట. పాపారావు దెబా ఐఎమ్ వెయిటింగ్ అంటున్నాడు ఆయన. అంటే మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? భూమి మొత్తం అంతమైపోవాలనుకుంటున్నారా? మీకు అంతలా ఇబ్బంది కలుగుతుందా? లేకపోతే మీతో పాటుగా మీ శత్రువులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా పూర్తిగా మీతో పాటుగానే ఒక విధ్వంసం జరిగి అందరూ కూడా ప్రాణాలు కోల్పోవాలని కోరుకుంటున్నారా? పాపారావు గారు ఐఎమ్ వెయిటింగ్ అబ్బా అంటున్నారు. సో ఇంకా ఇక్కడ చూడండి, యుగాంతం రావాలని కోరుకుంటున్నారా అంటే 52% మంది ఎస్ అంటున్నారు. బెస్ట్ కామెడీ అంట దినపాటి వెంకటాద్రి. చాలా సీరియస్ ఇష్యూని నిజంగా మీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కామెడీగానే అయిపోతుంది. చాలా సీరియస్ ఇష్యూ నేను చెప్తోంది. చాలా పక్కా అథెంటిక్ ఇన్ఫర్మేషన్తో 2-3 సార్లు ధృవీకరించుకున్న తర్వాతనే ఈ వార్త మీకు చెప్తున్నాను. సో వెంకటాద్రి గారు, పాపారావు గారు ఎస్ అంటున్నారు. రవికిరణ్ గారు యుగాంతం రాకూడదు అంటున్నారు. మీరు రెగ్యులర్గా ఆర్టీని ఫాలో అవుతున్నారు, నేను చూస్తున్నాను. సో రెగ్యులర్గా మీరు కామెంట్ చేస్తున్నారు రవికిరణ్ గారు.
యుగాంతం రాకూడదని మీరు కామెంట్ చేస్తున్నారు. ఎస్, అందరు కూడా అదే కోరుకుందాం, యుగాంతం రాకూడదని కోరుకుందాం. ఎక్కడైనా కూడా అది శత్రుదేశమైనా ఇంకేదైనా డెఫినెట్గా ఒక ప్రకృతి విపత్తు వస్తే కనుక డెఫినెట్గా ఆ ప్రభావం అన్ని దేశాలపై పడుతుంది. కాబట్టి అటువంటిది రాకూడదని కోరుకుందాం. కానీ సిచ్యువేషన్ మాత్రం మన చేతిలో లేదు. నిజంగా అటువంటిది ఒకటి వచ్చే అవకాశం ఉన్నట్టుగా చాలామంది అంచనా వేస్తున్నారు. సో ఇక్కడ యుగాంతం రావాలని కోరుకుంటాం వాళ్ళ సంఖ్య 53%గా ఉంది. సో 53%గా ఉంది యుగాంతం రావాలని కోరుకున్న వారి సంఖ్య. దయచేసి అటువంటి కోరికలు పెట్టుకోకండి. అది ప్రకృతి విపత్తు వస్తే డెఫినెట్గా అందరినీ కూడా తుడిచిపెట్టుకుపోతుంది. సో జపాన్లో తెల్లవారుజామున కూడా 5.5 తీవ్రతతో నమోదైంది. కాబట్టి రేపటి రోజున 24 గంటల పాటుగా అప్రమత్తంగా ఉండక ప్రభుత్వాలు చెప్తున్నాయి. మీ కామెంట్స్ కంటిన్యూ చేయండి. మీ కామెంట్స్లో మీ అభిప్రాయాలని లేకుంటే మీకున్న అనుమానాలని మీరు వ్యక్తపరిచే ప్రయత్నం చేయండి. నేను వాటిని చదువుతాను. మీకున్న అనుమానాలని కొంత నాకున్నటువంటి పరిధుల మేరకు కొంత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నిన్న జరిగిన 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి ఆ ప్రకృతి విధ్వంసాల గురించి ఒకసారి ఆ వీడియో చూడండి. There's people in the sea. I don't know what happened. It's a good 15-20 feet tall. Easy. There's people in the sea. I don't know what happened. It's a good 15-20 feet tall. Easy. Portugal. రైట్, నేను మీ కామెంట్స్ చూస్తున్నారా? కామెంట్స్ కూడా కొంత క్లారిటీ ఇస్తాను. బట్ బిఫోర్ దాట్ మీరు ఇదంతా తప్పు అని కొట్టిపారేసే ముందు ఒకసారి చూడండి. ఇది పోర్చుగల్లో జరిగింది. సో ఇక్కడ ఏం జరిగిందని అంటే కింద సముద్రం ఉంది. ఆ మేఘాలు ఏవైతే ఉన్నాయో సముద్రం పైన అలా తేలియాడుతూ కనబడ్డాయి. చూసారా? దీన్ని రోల్డ్ క్లౌడ్ అంటూ ఉంటారట. ఒక్కసారిగా కెరటాలు ఎగిసిపడడం ఏంటి, మేఘాలు సముద్రాన్ని తాకడం ఏంటి అంటే దీన్ని మనం బహుశా మీరు దీన్ని కూడా తప్పుబట్టి మేఘాలు నీళ్లు తీసుకుంటున్నా, నీళ్లు తాగుతున్నా, ఇవన్నీ చెప్పడానికి సొల్లు బాగానే ఉంటుంది. కానీ అది సాధ్యం కాదు. న్యాచురల్గా జరిగేటువంటి అంశం, న్యాచురల్ ఒక ప్రకృతి విపత్తి ఇదంతా కూడా. పోర్చుగల్లో మేఘాలు సముద్రాన్ని తాకి అక్కడి ప్రజల్ని భయభ్రాంతకు గురి చేశాయి. ఏకంగా ఒక సునామీ వస్తుందన్నట్టుగా విజువల్స్ కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్గా జరిగాయి. మీకు కనుక మేము చెప్పేది కొంత అనుమానంగా అనిపిస్తే మేము చాలా పదే